పావురముకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే నమ్మకమైన పావురం. ప్రియులారా, దేవుడు మన సంఘములో కూడా ఒక పావురము వలె మనల్ని పెట్టినప్పుడు సంఘమునకు మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. దేనికి నమ్మకంగా ఉండాలి? దేవుడికి నమ్మకంగా ఉండాలి, మన సేవకుడికి మనము నమ్మకంగా ఉండాలి, పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి, భక్తి జీవితంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటేనే ప్రభు అంటాడు, నమ్మకము కలిగిన వాడికి, నమ్మకమైన వానికి నేను జీవ కిరీటము ఇస్తాడంట. స్తోత్రము కలుగును గాక. ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తాడు, నమ్మకమైన వానికి నేనేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. కానీ ఈరోజు సంఘములో మనం నమ్మకం లేదండి. మనకి నమ్మకం లేకుండా బ్రతికేస్తున్నాం. నమ్మకం ఉండదు. ఏదో ఒట్టిగా దేవుని మందిరంలోకి వచ్చి ఆదివారం